రికార్డ్ అవుతుంది. ఓకే. ఉమ్. ఓకే. యాజ్ వి డిస్కస్డ్, ఈరోజు అజూర్ పోర్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను. అజూర్ పోర్టల్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు ఏమంటారు, దాంట్లోనే మళ్ళీ ఎస్ఎస్ఎంఎస్ లేకుండా సీక్వెల్ అవన్నీ చేసుకోవచ్చు కాబట్టి అజూర్ పోర్టల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఓకే. ఓకే. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. మెయిన్ టేబుల్ అంటే స్టూడెంట్ టేబుల్ అప్డేట్ చేస్తే ఇంట్లో వ్యూలో అవుతుంది అంతే కదా. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు మనం సపరేట్ వ్యూ టెంపరీ టేబుల్ వర్చువల్ టేబుల్ అప్డేట్ సో క్రియేట్ చేసుకుంటాం కదా. ఫస్ట్ అజూర్ పోర్టల్ ఓపెన్ చేయాలంటే పోర్టల్ డాట్ అజూర్. మనం వ్యూ టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. దాంట్లో సైట్ కాంట్ బి రీచ్డ్. ఓకే, మెయిన్ టేబుల్ ఉన్న చేర్చే దీంట్లో అవుతుంది, దీంట్లో చేస్తే కాదు. ఇప్పుడే దాన్ని తెగించుకున్నాం సారీ, ఇప్పుడే దాన్ని తెగించుకున్నాం సారీ. సో మామూలుగా ఇలా ఓపెన్ అవుతుంది పోర్టల్ డాట్ అజూర్. సో క్రియేట్ వన్. ఇంతే. మీకు ఆల్రెడీ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేకుంటే క్రియేట్ వన్. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదో ఒక ఐ మీన్ మీది ఇప్పుడు దాకా యూజ్ చేయని మెయిల్ ఐడి. సో చేస్తా లేదు ఫ్రైడే కదా. ఇది కరెక్ట్ చూసుకోవచ్చు వైట్ గా. అక్కడ క్లాస్ ఉంటా క్లాస్ ఉంటా 0396@gmail.com. సెల్లో చూస్తాం. You already have an account. Okay. ఇది ఒక్కటి చూడాలి మనం నిజంగా తెగించుకున్నాం. ఒక ఫీస్ పట్టుకునే వాట్సాప్ లెక్క అలా లెక్కకు పర్లేదు. అయిపోయింది ఏం లేదు. ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్. అరే నా మెయిల్స్ అని ఉన్నాయి, మీది ఎవరిదైనా మెయిల్ ఐడి చెప్పండి, దాంతో లాగిన్ చేద్దాం. 30 days అయిపోయిందన్న నాది. 2 మెయిల్స్ ఉంటే 2 మెయిల్స్ యూస్ చేశా. అది తీసుకోండి బ్రో. ఓకే. నాది ఆల్మోస్ట్ అన్ని అకౌంట్స్ నేను వాడే అనుకుంటున్నా. యా. ఓకే, అన్ని అకౌంట్స్ వాడే అనుకుంటున్నా చూసి. చెప్పండి బ్రో, మీరు చెప్పండి బ్రో మెయిల్ ఐడి. MOHAN MOHAN THR THR T THR P కదా. cat C for cat. ఓకే, CHR. ఓకే, CHR VIK VIK 23. 23. ఓకే. One second. వెరిఫికేషన్ OTP మెయిల్ ఏమైనా వచ్చింది. చెప్పాలా బ్రో? 601530. హలో 6015 30. 30. ఓకే. ఏదో ఒకటి ఇంకా ఇది.
మీ ఇష్టం మీద పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను నాది పెడుతున్నా. ఫస్ట్ నేమ్ ఓహెచ్ మోహన్, లాస్ట్ నేమ్ కుమార్ అని పెట్టేస్తున్నా. ఆ, వెరిఫికేషన్ కొద్దిగా ఇదేంటి టఫ్గా ఉంటుంది ఇది మైక్రోసాఫ్ట్ వెరిఫికేషన్. సో అంత ఆ, తప్ప ఏం ఉండదు అంతగా. ఓకే. సో స్టార్ట్ విత్ అన్ అజూర్ ఫ్రీ ట్రయల్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకోవాలి, దీన్ని యూస్ చేసుకోవాలి. ట్రై అజూర్ ఫర్ ఫ్రీ. ఫర్ పర్సనల్ యూస్ కంట్రీ రీజియన్ మోహన్ కుమార్. నో ప్రాబ్లం. ఓకే బ్రో, మీ మొబైల్ నెంబర్ చెప్తారా బ్రో ఇక్కడ? 96 96 11. 11. బ్రో క్రెడిట్ కార్డ్ ఏమైనా కావాలా? ఐ మీన్ ₹2 కట్ అవుతుంది బ్రో. 2 రూపీస్ కట్ కావడం కాదు బ్రో, నా కార్డ్ నా కార్డ్ తీసుకోవట్లేదు హెచ్డిఎఫ్. చాలా సార్లు ట్రై ఓకే. చేసా కానీ బట్ ఓకే ఓకే, వి విల్ సీ దట్. ఓకే, 9611 34 34 93 93 22. 22. నా అడ్రస్ లేను మామూలుగా ఏదో పెట్టచ్చు. పిన్ కోడ్ చెప్పండి బ్రో, అదే వెళ్ళిపోతుంది. 561207. 561207. ఓకే. ఆంధ్రానే కదా? కర్ణాటక బ్రో. ఓకే. ఆప్షన్ ఆప్షన్ ఓకే. బెంగళూరు వచ్చినాం బ్రో. ఏం కాదు బ్రో. బెంగళూరు కిందకి వస్తుంది అది. చిక్బలాపురం వస్తుంది. ఓకే. అడ్రసెస్ అవేం పెట్టే ఏం కాదు. ఆ, మీ దగ్గర ఉంటే చెప్పండి బ్రో, లేకుంటే నాది ఏమైనా యూస్ చేస్తావా ఒకసారి మీరు చెప్పండి, ట్రై చేద్దాము. ఓకే బ్రో, 1 సెకండ్. మళ్ళీ నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసావా మళ్ళీ అకౌంట్? బ్రో
నా మళ్ళీ మళ్ళీ చేశాను. ఒక 15 days యూస్ చేసి మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేయలేదు. సో ఓకే. అందుకే 30 days అయిపోయింది. 2 mails ఉంటే 2 mails తో చేసేసాను నేను. అది 30 డేస్ కాదు, 90 డేస్ ఏది. లేదు, 30 days. లేదు లేదు, 30 days. ఇప్పుడు 30 డేస్ ఇస్తున్నారా? 30 days. ఓకే. యూజ్ ఫస్ట్ 30 డేస్. ఫ్రీ మంత్లీ అమౌంట్ 20 ఓకే. Free monthly amounts of 20 plus popular services. బ్రో 3610 3610 102320 102320. 102320. ఓకే. 3734. ఓకే. ఇది బ్రో ఇన్వాలిడ్ కార్డ్ నెంబరా? అదే బ్రో, మిస్లేనియస్ కార్డ్ అని వస్తుంది హెచ్డిఎఫ్సి, బట్ అది తీసుకుంటలేదు. ఓకే, ఒక్క నిమిషం బ్రో, నేను నాది ట్రై చేస్తా. I will try with my moment. Five four one six 000150875 The bank could not authorize why it happened. Okay, maybe I think international transaction I want to activate. ఒక్క నిమిషంలో నేను నా కార్డ్ని ఏమంటారు యాడ్ చేస్తున్నా దీనికి.
అరే నా కార్డు కానీ వర్క్ అవ్వట్లేదా? మీ దగ్గర ఏమైనా కార్డు ఉందా మళ్ళీ అఖ్తర్? హలో. నాకు చెప్తా చూడు ఒకసారి. ట్రై అయితే చెప్పు. యూజ్ చేశాను ఒకసారి. క్రెడిట్ కార్డ్ కదా, ఆ, ఒకసారి యూజ్ చేసే ఏం కదా. ఏం కాదు చెప్పు. 4632 46320. యూస్ చేసే 200 కాదనుకుంటాను. ఓన్లీ వన్స్ అంతే అనుకుంటా యూజర్ కి. ఓకే, ఒక నిమిషం చెప్పు. 46320 200 200 2514 2514. 3617. ఓకే, ఇది మంత్ ఆఫ్ ఎక్స్పైరీ. ఎక్స్పైరీ డేట్ 0632. ఇది 125. 125. ఓకే ఓకే. 254226. Don't worry, you can still use Azure by paying as you go with no effort. No. ఆగండి బ్రో, నేను ఒక్క నిమిషం బ్రో, నేను టూ మినిట్స్ బ్రో, నేను వేరే కార్డ్ యూస్ చేస్తున్నా. ఓకే ఓకే, అలా లైన్లో ఉండు, నేను అకౌంట్ యూస్ చేసుకుంటున్నా. అలా లైన్లో ఉండు, ఓటీపీ ఇప్పుడు. 4514570049756672 821 20 26 okay 26. ఏమిది ఎందుకు చేయలేదు?
ఓకే, ఓటీపీ వచ్చిన చూద్దాం. పంపించాను బ్రో. ఓకే, 289976. అంతేనా? అంతే. అట్లయితే ఫోన్ చేస్తాను. సరే. సో ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. కావాలి అనుకుంటే బ్రో నీకేం ఇబ్బంది లేదు కదా బ్రో, అందరు వాడుకున్న అకౌంట్? నో ప్రాబ్లం బ్రో. ఉమ్, ఎందుకంటే ఏమేమి వర్క్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా, సో ఎవరెవరు రెపోజిటరీ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో ఓకే. ఫస్ట్ నేను మేబీ లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ అజూర్ థింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ప్రజెంట్ నీకు 200 క్రెడిట్స్ వచ్చాయి బ్రో, $200 వచ్చాయి. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ హోమ్లోనే ఉన్నాం ఇక్కడ మనము. హోమ్. సో ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాల్సినది ఫస్ట్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ అన్నమాట. సో రిసోర్స్ గ్రూప్ ఉంటేనే మనం దాన్ని బేస్ చేసుకొని మిగతా ఏ అకౌంట్స్ అయినా మనము వాడుకోగలం. ఏ అకౌంట్స్ అయినా మనం దీన్ని బేస్ చేసే ఉంటుంది. సో ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ వచ్చేసి మనకు లైక్ నేను టెస్టింగ్ అని ఇస్తున్నాను. ఓకే, టెస్టింగ్ ఆర్జీ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ ఏమన్నా కావాలనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఆ, దానికి సంబంధించిన వాల్యూస్ కానీ లేకుంటే సపోజ్ పాస్వర్డ్స్ కానీ అలా ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్. సో ఫస్ట్ దాని తర్వాత మనం క్రియేట్ అని క్లిక్ చేసామంటే అది వ్యాలిడేట్ చేసుకొని అది క్రియేట్ చేస్తుంది అకౌంట్. సో ఇక్కడ మనకు టెస్టింగ్ ఆర్జీ అనే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనకు కావాలనుకుంటే ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ లోపల రిసోర్స్ గ్రూప్ లోపల. లేదా మనం బయటికి వెళ్ళేసి, సో మనం ఫస్ట్ ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి తర్వాత మనకి ఏది కావాలనుకున్నా అది ఇక్కడ. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అజూర్ డేటా డేటా అజూర్ డేటా ఫ్యాక్టరీ లేదా, వాట్ హ్యాపెన్ టు దిస్? ఓకే, డేటా ఫ్యాక్టరీస్. ఓకే, సో మనం క్రియేట్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ మనము రిసోర్స్ గ్రూప్ ఇవ్వాల్సి వస్తుంది. మనకి ఏ రిసోర్స్ గ్రూప్ అయితే డిపెండెంట్, సపోజ్ మనం ఇప్పుడు టెస్టింగ్ అని ఇచ్చాం. సో మనకు నార్మల్ ఎలా ఉంటాయంటే డెవ్ రిసోర్స్ గ్రూప్, నాన్ ప్రొడ్ రిసోర్స్ గ్రూప్, ప్రాడ్ రిసోర్స్ గ్రూప్స్ అలా ఉంటాయి అనమాట. ఐ మీన్ రియల్ టైంలో. సో మనకు ఏ దాంట్లో అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ రిసోర్స్ గ్రూప్లో మనం క్రియేట్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఉండేది ఓన్లీ టెస్టింగ్ రిసోర్స్ గ్రూప్ కాబట్టి టెస్టింగ్ ఆర్జీ. సో మనకి ఇక్కడ మళ్ళీ టెస్టింగ్ డిఎఫ్. సో దీని తర్వాత నెక్స్ట్. సారీ, మనకి ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. సో ద నేమ్ కెన్ కంటైన్ ఓన్లీ లెటర్స్. ఓకే, టెస్టింగ్ డిఎఫ్. ఓకే, నో ప్రాబ్లం. టెస్టింగ్ డిఎఫ్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏమి కాన్ఫిగర్ చేయనక్కర్లేదు, గిట్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఏం చేయనక్కర్లేదు, జస్ట్ ఓకే అంటూ సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ నెట్వర్కింగ్, అనేబుల్ మేనేజ్ వర్చువల్ నెట్వర్క్, ఇవన్నీ ఏం అవసరం లేదు. పబ్లిక్ ఎండ్ పాయింట్, ప్రైవేట్ ఎండ్ పాయింట్. సో మనకు ప్రస్తుతానికి అయితే పబ్లిక్ ఎండ్ పాయింట్ పెట్టుకుంటాం, ఎందుకంటే మనం అందరూ యూస్ చేసుకుంటాం కాబట్టి పబ్లిక్ ఎండ్ పాయింట్. ప్రైవేట్ ఎండ్ పాయింట్ అంటే మనం ఒక్కరమే యూస్ చేసుకోగలుగుతాం, ఎవరు యూస్ చేయలేదు దాన్ని. అండ్ నెక్స్ట్. సో అడ్వాన్స్ ఎనేబుల్ ఎన్క్రిప్షన్ యూజింగ్ కస్టమర్ మేనేజ్మెంట్ కి. సో ఇది మనకు అవసరం లేదు, ఐ మీన్ ప్రస్తుతం ఇది మనకి ఏం అవసరం లేదు.
మనకి దీనివల్ల యూజ్ ఏం లేదనమాట. సో తర్వాత నెక్స్ట్ ట్యాక్స్. ఇక్కడ కానీ సేమ్ మనకు కావాలనుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించింది ఏడిఎఫ్ సంబంధించింది ఏదన్నా మనము ఐ మీన్ ఎలా అయినా అకౌంట్స్ కానీ లేకుంటే ఏదన్నా మనము గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే దానికి ఇక్కడ దాని నేమ్ ఇచ్చి దాని వాల్యూ ఇచ్చుకోవచ్చు మనం అలాగా. సో దాని తర్వాత రివ్యూ ప్లస్ క్రియేట్. సో మనకు మ్యాక్సిమం ఎక్కడంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి అది బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేస్తున్నామా లేకుంటే జెన్2 క్రియేట్ చేసుకుంటున్నామా అని చెప్పేసి. అక్కడ ఒక చోటే మనం మెయిన్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం మెయిన్గా క్రియేట్ చేసుకో ఐ మీన్ చూసుకోవాలన్నమాట. సో క్రియేట్. సో ఇక్కడ అజూర్ డేటా ఫ్యాక్టరీ అని క్రియేట్ అయిపోయింది. తర్వాత స్టోరేజ్ అకౌంట్. సో ఇది క్రియేట్ చేసుకునేటప్పుడు మనం బాగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఏది అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, బ్లాబ్ క్రియేట్ చేస్తున్నామా జెన్2 క్రియేట్ చేస్తున్నామా అని చెప్పేసి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఆర్జీ వచ్చేసింది. స్టోరేజ్ అకౌంట్ నేమో టీఎస్టీ టెస్ట్ స్టోరేజ్. సో మనకు కావాలనుకుంటే ఇక్కడ రీజన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ అయితే రీజన్స్ కావాలో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మనకు ఉండే కొన్ని లిమిటెడే ఉంటాయి అన్నమాట ఫ్రీ ట్రయల్కి. సో ఈస్ట్ యూఎస్ఏ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీని తర్వాత మనకు స్టాండర్డ్ కావాలా ప్రీమియం కావాలా. ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నామంటే అమౌంట్ కట్ అవుతుంది. స్టాండర్డ్ అయితే మనకు నార్మల్ స్టాండర్డ్ అది వస్తుంది. అండ్ ఇక్కడ దీనికి జియో ప్రియారిటీ అప్లికేషన్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ఏంటంటే ఇది క్లిక్ చేసుకుంటే మొత్తం సపోజ్ మన స్టోరేజ్ అకౌంట్ ఒకవేళ ఏమంటారు అక్కడ స్టోరేజ్ అకౌంట్ మనం వర్క్ అవ్వకపోయినా ఇంకో స్టోరేజ్లో ఇది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. జియో ప్రియారిటీ అంటే మన మన మెయిన్ ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు యూఎస్కి సెలెక్ట్ చేసుకున్నాం కదా. యూఎస్కి కాకుండా వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాంట్లో కానీ స్టోర్ అవుతుంది, బ్యాకప్ స్టోర్ అవుతుంటుంది అనమాట జియో యూస్ చేసుకుంటే. సో మనకి ఇప్పుడు మనకి బ్యాకప్ ఏం అవసరం లేదు అనుకుంటే నార్మల్గా పెట్టేసుకుని సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ అడ్వాన్స్లో హైరార్కల్ నేమ్ స్పేస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకు ఏడిఎల్ఎస్ జెన్2. ఇది అన్చెక్ చేస్తే బ్లాబ్ స్టోరేజ్. సో బ్లాబ్ స్టోరేజ్కి ఏడిఎల్ఎస్2కి డిఫరెన్స్ ఏంటంటే బ్లాబ్ స్టోరేజ్లో ఆల్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేయదు. ఏడిఎల్ఎస్ జెన్2లో ఆల్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అందుకు మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇదిగోండి అక్రాస్ ఆల్ టెనెంట్ అప్లికేషన్స్ క్రియేట్ టెనెంట్ అప్లికేషన్ అండ్ హైరార్కికల్ నేమ్స్ కెనాట్ బి ఎనేబుల్డ్ సైమల్టేనియస్లీ. ఓకే బ్లాబ్ స్టోరేజ్ ఇది బ్లాబ్ స్టోరేజ్ సంబంధించింది. ఇక్కడ హాట్ కూల్ కోల్డ్ అనే దానికి హాట్ వచ్చేసి ఆప్షన్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అండ్ ఎవ్రీడే యూసేజ్ సినారియోస్. ఇది ఎవ్రీడే మనం యూజ్ చేసుకునేదానికి. కూల్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ అంటే మనం ఎప్పుడంటే అప్పుడు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా యూజ్ చేసుకుంటే కూల్ యూజ్ చేసుకోవచ్చు. కోల్డ్ వచ్చేసి ఎప్పుడు రేర్గా యూజ్ చేసుకుంటే కోల్డ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అవసరం లేదు. సో నెట్వర్కింగ్లో పబ్లిక్ నెట్వర్క్ ఎనేబుల్ చేసాము. ఇది డిసేబుల్ చేస్తే మనకు యాక్సెస్ మళ్ళీ స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ చేయలేము. అండ్ మనకి ప్రస్తుతానికి అయితే ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఇప్పుడు ఏం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత కావాలంటే మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ ట్రాకింగ్ యాక్సెస్ కంట్రోల్ ఇవన్నీ మనకి ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి సపోజ్ సాఫ్ట్ డిలీట్ అంటే 7 డేస్కి ఆటోమేటిక్గా అది డిలీట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఎనేబుల్స్ యూ టు రికవర్ బ్లాబ్స్ అండ్ డైరెక్షన్స్ దట్ వర్ ప్రీవియస్లీ మార్క్ ఫర్ డిలీషన్. సో మన ఏదైనా డిలీషన్ అయితే ఆటోమేటిక్గా 7 డేస్కి అది డిలీట్ అయిపోతుంది. అలాగే సేమ్ కంటైనర్స్ కానీ ఫైల్స్ కానీ ఏవైనా సరే అలాగా డిలీట్ అయిపోతాయి అనమాట 7 డేస్కి. కావాలి అనుకుంటే ఇది మనం మార్చుకోవచ్చు. డిఫాల్ట్ వచ్చేసి 7 డేసే. ఓకేనా. సో డిఫాల్ట్ ప్రస్తుతం నేను డిఫాల్ట్ వెళ్తున్నాను. డిఫాల్ట్ ఈ క్వశ్చన్ అంటే డిఫాల్ట్ 7 డేస్. మనం కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు దాన్ని.
సో ఇక్కడ మనకి ఆల్ సర్వీస్ టైప్స్ ఇది యూస్ చేసుకోవాలి. బ్లాబ్ అండ్ ఫైల్ రూల్స్ అనుకుంటే మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫైల్ సపోర్ట్ చేయవు. సో అదొకటి. అండ్ ట్యాగ్స్ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసుకుంది. సో నెక్స్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్. బ్రో ఎవరేం మాట్లాడట్లేదు, ఉన్నారా లేదా బ్రో? నాకు డౌట్ వస్తుంది. వ్యాలిడేషన్ ఫెయిల్. హలో, ఆ, అక్కడ ఓన్లీ బ్లాక్ ఫైల్స్ మాత్రమే పెట్టు, దాన్ని ఏం గెలక్కు. అంటే నీకు ఓన్లీ ఆ, బ్లాక్ ఆ, ఫైల్స్ పెడితే అక్కడ తీసుకోవట్లేదు. అక్కడ నీకు ఎనేబుల్ పబ్లిక్ నెట్వర్క్ ఇది కాదు. ఇది కాదు. ఓకే, నెక్స్ట్ తీసుకోవట్లే ఇందాక కాదు, అది అది చెప్పింది అంటే దిస్ ఆప్షన్ కెనాట్ బి చేంజ్ ఆఫ్టర్ ద ఆప్షన్ స్టోరేజ్ అకౌంట్ స్టోరేజ్, ఇస్ క్రియేటెడ్. మనం ఇదేం చేంజ్ చేయని అవసరం లేదన్నా, నాకు అంటే తెలుసు. ఎందుకంటే నేను చేసేటప్పుడు ఏం చేయలేదు. ఓకే, నీకు బ్లాబ్ యూస్ చేస్తే కొన్ని టైప్స్ ఆఫ్ బైనరీ ఫైల్స్ అవి ఇవే అవుతాయి అన్నమాట. ఓకే, వెదర్స్ లోకి వెళ్ళి ఒకసారి వ్యూ వెదర్స్. ఓకే.